లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ శాసన సభ్యులు. శ్రీ మేడ శ్రీనివాస్ గారు, స్థానిక ప్రజా కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు, అలాగే ఇక్కడ ప్రముఖులు. శ్రీ కందుల దుర్గేష్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వారు కూడా ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా వారు కూడా ఉంటారు. శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వారు సీనియర్ నేత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమ ప్రభావం ఎలా ఉంది, ఇప్పుడు సిఐడి విచారణ జరుగుతున్న తీరు కానీ, కాపుల్లో చీలిక తీసుకురావడానికి ప్రభుత్వం కుట్రబన్నుతోందని మొన్న జరిగిన విచారణ నేపథ్యంలో ఒక టీవీ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడు గారు వ్యాఖ్యానించడం, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారిని 7 గంటల పాటు 3వ రోజు కూడా విచారించడం, ఇవన్నీ కావాలని వేధిస్తున్నారా, లేక నిజంగానే కాపుల ఉద్యమ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేదు నిజంగానే ఏమన్నా వీళ్ళ వైపు నుంచి పొరపాట్లు జరిగాయా? మరి హోంమంత్రి ఇక్కడే ఉన్నారు, ఈ జిల్లా వారే, ఆర్థిక మంత్రి యనమల గారు కూడా ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు మంజునాథ కమిషన్ తాజాగా చెప్పిన దాని ప్రకారం ఇప్పటికిప్పుడు నివేదిక ఇవ్వలేమని చెబుతున్నారు. నివేదిక ఇవ్వలేమని చెప్పినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, మరి కాపులకు ఇచ్చిన హామీ ఏమవుతుంది అనేది చర్చనీయాంశంగా ఉంది. దీనిపై మాట్లాడదాం. ముందుగా సత్యనారాయణ గారు ఏమంటారు? మంజునాథ్ కమిషన్ తాజాగా చెప్పింది, నేను చిత్తూరులో చెప్పింది, ఇప్పటికిప్పుడు నివేదిక ఇవ్వలేము, పల్స్ సర్వే వస్తే అప్పుడు ఏం జరిగితే దాన్ని బట్టి ఇస్తామంటున్నారు. మీరేమంటారు? ఈ కాపు రిజర్వేషన్ నేపథ్యం గురించి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో వీరందరికీ కూడా అప్పట్లో ఒక క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేయడం జరిగింది. ఆనాడు ఈ కాపులందరినీ కూడా రిజర్వేషన్లో, బీసీ రిజర్వేషన్లో ఉండడం వాస్తవం, అదంతా కూడా గ్రహించాలి. రెండవది, 53లో విడిపోయిన తర్వాత సంజీవ్ రెడ్డి గారి హయాంలో ఈ రిజర్వేషన్స్ తీసేయడం జరిగింది. దానికి ఒక శాస్త్రీయత లేదు, లేకపోతే కొలమానం లేదు. కాబట్టి ఇవాళ ఏదైతే ఇవాళ కాపు ఉద్యమంలో రిజర్వేషన్స్ గురించి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన నేపథ్యం ఒకటి, రెండు ప్రజల్లో ఉన్న ఒక ఆకాంక్ష, ఏదైతే కాపు ప్రజానీకంలో ఉన్న ఆకాంక్షను కూడా మనంతా దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పరస్పర వైరుధ్యాలు రాకుండా, వైషమ్యాలు పెరగకుండా చేయవలసిన ఒక అతి సున్నితమైన సమస్య. దీన్ని యాదాలాపంగా ఏదో విధంగా ఒక స్టేట్మెంట్తోనో వాళ్ళని రెచ్చగొట్టో వీళ్ళని మనం గతంలో మనం చూసాం. మొత్తం పిల్ల పీచు ఆడ మగ అందరూ కూడా సెక్షన్ 30, 144 పెట్టిన రోడ్డు మీదకి వచ్చిన ఉదంతం ముద్రగడ పద్మనాభం గారి హాస్పిటల్లో పెట్టినప్పుడు. కాబట్టి వాళ్ళలో ఉన్న ఆకాంక్షని ఎవరు కూడా కాదనలేదు. అదే సమయంలో ఏదైతే ఇవాళ బీసీ రిజర్వేషన్స్ వల్ల లబ్ధి పొందుతున్న కులాలు, వాళ్ళకి ఏదైతే విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ వస్తున్న ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటికి విఘాతం కలగకుండా చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో కూర్చున్న మా అందరిది కూడా. ఎందుకు చెప్తున్నానంటే అటు కాపులు కూడా వేరే కమ్యూనిటీస్తో కూడా దెబ్బలాడాల్సిన అవసరం లేదు, వేరే కమ్యూనిటీస్ కూడా వాళ్ళ యొక్క ఏదైతే లబ్ధి ఉందో, ఏదైతే ఆల్రెడీ నేను అందుకనే బీసీ సంఘాలకు కూడా తిరుపతిలో మీరు చూశారు, పెద్ద దానికోసం తోపులాట కూడా ఆ నేపథ్యంలోనే చెప్తున్నా. ఇది ఏదైతే ఉందో ఈనాడు మీరు బీసీ సంఘాలకు కానీ, బీసీ ఏదైతే కులాలు ఇవాళ 132, 131 కులాలు ఏదైతే లబ్ధి పొందుతున్నారో, నేను ఇందాక క్లియర్గా చెప్తా ఉన్నాను, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా ఈనాడు మీకు వస్తున్న శాతం 1% కూడా తగ్గకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద. దాంతోపాటు కాపులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రిజర్వేషన్ అనేది ఒక సున్నితమైన సమస్యను ఇందాక కూడా చెప్పా. ఇది ఏదైతే 50% దాటకూడదు అన్న ఒక సుప్రీంకోర్టు ఉన్నదో దానికి రావాలంటే 9th షెడ్యూల్లో పెడితే తప్పితే రాదు. ఆషామాషిగా మంజునాథ్ కమిషనో లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జీవో ఇష్యూ చేసేసి ఇచ్చే వ్యవహారం కాదు. కాబట్టి మీరందరూ కూడా ఒక సొసైటీలో భాగంగా ఉండి సొసైటీని ఒప్పించి తెచ్చుకోవాల్సిన విషయం. ఇది మాత్రం కాపులు దృష్టిలో పెట్టుకోవాలి. రైట్, బాగా చెప్పారు సత్యనారాయణ గారు. రైల్వే కోర్టు నుంచి వెంకటరమణ గారు ఒక లైన్ ఉన్నారు. వెంకటరమణ గారు నమస్కారం, మాట్లాడండి. వెంకటరమణ గారు, హలో వెంకటరమణ గారు మాట్లాడండి. రైట్, శ్రీనివాస్ గారు మీరేమంటారు? అసలు నిజంగా తూర్పుగోదావరి జిల్లా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఏం కదా? అంటే తూర్పుగోదావరి జిల్లాకి అనే కాదు, కాపుల ఉద్యమం కానీ, ఇట్లా ఈ ఏంటంటే నిన్న జరిగిన మంజునాథ కమిషన్ చేసినటువంటి ప్రకటన కానీ
ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఆలోచించుకొని ఒక ప్రకటన చేస్తుంటే బాగుండండి. ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా కొన్ని వర్గాలు ఇక్కడ లేనిపోయిన సమస్యల్లోకి వెళుతున్నాయి, శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నాయి. వాస్తవానికి ఏంటంటే చట్టాలంటే గౌరవం ఉండాలి, మొట్టమొదటి ఉద్యమకారులకి ఉండాలి, అలాగే ప్రభుత్వానికి ఉండాలి. మొట్టమొదటి మేము ప్రమాణం చేసాం, కాపులకి రిజర్వేషన్ ఇస్తానన్నాం, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, గవర్నమెంట్ వచ్చింది. ఇవ్వలేదు అంటే ప్రజలు ఖచ్చితంగా ఆ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్తారు. కాకపోతే ఉద్యమం అనేది గాడి తప్పితే ప్రజలు కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఉద్యమంలో ఒక సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమ వాళ్ళు ఎంచుకున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాపులకి రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇవ్వకపోతే 2019లో వాళ్ళకి ఖచ్చితంగా కాలం చెల్లేటటువంటి పరిస్థితులే కనబడతాయి. కాకపోతే మా వైపు నుంచి అంటే మా పార్టీ నుంచి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు 2016లో ఇంకా కులపరమైనటువంటి రిజర్వేషన్స్తో రాజకీయాల్ని ముందుకు ప్రోత్సహించడం అనేది దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇక్కడ. ఎందుకంటే జనరల్ గా మీరు చెప్తున్నారు, కానీ వాస్తవ పరిస్థితి వాళ్ళు హామీ ఇచ్చారు, ఇస్తున్నారు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ దీని మీద ఇక్కడ తునిగట్టడం జరిగింది, ఆ తర్వాత ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి. తునిగట్టడం జరిగిందంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ సార్, ఇక్కడ ప్రభుత్వమే ఫెయిల్యూర్. ఓకే, తునిగట్టనకే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఖచ్చితంగా కన్సర్న్డ్ మినిస్టర్స్ రాజీనామా చేయాలి. ఆ క్వాలిటీ ఉన్నటువంటి నేతలు ఇప్పుడు లేరు. అందుకని ఆ క్వాలిటీ ఉన్నటువంటి నేతలు, అందుకనే చెప్తున్నాం కదండి, రాజీనామా చేయాలని మేము మొట్టమొదటి కోరాం. అంటే మనం అడిగితే కోరిన నైతిక బాధ్యత వహించి కొన్ని పరిస్థితుల్లో గత సీనియర్స్ గతంలో చాలా వరకు కూడా చిన్న పొరపాటు జరిగినా రాజీనామాలు ప్రకటించేవారు. ఆ క్వాలిటీ ఇప్పుడు ఎవరికీ లేదు, ఆ పార్టీలకి లేదు, ఆ నేతలకి లేదు. ఇక్కడ ఖచ్చితంగా కాపులకి బీసీ రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు. దానికి మంజునాథ్ కమిషనా లేదంటే బీసీ కమిషనా వంకలు చూపి కాలయాపన చేసి 2019 వరకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీసీ సంఘాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆ వర్గాలే. ఇక్కడ బీసీ సంఘాలంటే పర్టికులర్గా ఆ సంఘాల ముసుగుల్లో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు తప్ప వాస్తవానికి ఏంటంటే బీసీ సంఘాల్లో ఏ విధమైనటువంటి అభద్రతా భావం లేదు, బీసీ సంఘాలకు వచ్చినటువంటి ప్రమాదం లేదు. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మొట్టమొదటి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళలో చైతన్యం కల్పించాలి. మీకు వచ్చినట్టు నష్టం లేదు, ప్రభుత్వం ఈ పాలసీ ప్రకటిస్తుంది, కాపులకి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ప్యాకేజీని మేము రిలీజ్ చేస్తున్నాం, వాళ్ళని బీసీలోకి చేరుస్తున్నాం, అట్ ద సేమ్ టైం మీకు వచ్చినటువంటి నష్టం లేదు అని ప్రభుత్వం చైతన్యం కల్పించాలి. అవేమీ లేకుండా బీసీలను ఒక పక్కన రెచ్చగొడుతున్నారు, అలాగే కాపులను ఒక పక్కన రెచ్చగొడుతున్నారు, జిల్లాని శాంతి భద్రతల సమస్యలుగా చూపిస్తున్నారు, లేనిపోయిన సమస్యలు తీసుకొచ్చి ఈ జిల్లాను సర్వనాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రైట్, మల్లికార్జున గారు కర్నూలు నుంచి. మల్లికార్జున గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. మల్లికార్జున గారు సార్ నమస్కారం, మాట్లాడండి. ఏమవుతుంది ఇప్పుడు ఈ ఈస్ట్ గోదావరిలో కానీ ఇతరత్ర కానీ కాపు వర్సెస్ బీసీ వివాదం నడుస్తూ ఉంది. తిరుపతిలో నిన్న గొడవ అయింది. వాళ్ళ భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని మళ్ళీ 3వ రోజు కూడా విచారణ చేశారు. అది ఎంతవరకు ఆయనేమో చంద్రబాబు గారి మీద తీవ్ర స్థాయిలో ఈ నయీంని, జడల నాగరాజుని వీళ్ళందరినీ పెంచి పోషించింది చంద్రబాబే. పరిటాల రవి హత్య జరిగినప్పుడు జరిగిందంతా కూడా వారే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శ చేశారు. మీరేమంటారు? అది కరెక్టే కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల ఈ అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడు రాజకీయ అనిశ్చిత పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది కదా సార్. కానీ ఒక విషయం, ముఖ్యమైన విషయం, బీసీ మంజునాథ్ కమిషన్ అని కాదు, జనరల్ గా ఈ రాష్ట్రంలో ఏముందంటే కాపులు కూడా రెడ్డి కులాలకు, కమ్మ కులాలకు సమాంతరంగా ఉంది సార్. అక్కడ కాపులకు రిజర్వేషన్ అవసరం లేదు సార్, నా అభిప్రాయం సార్. కాపులకు రిజర్వేషన్ అవసరం లేదని మీరు అభిప్రాయపడుతున్నారా? ఎట్లా మరి వాళ్ళకి హామీ ఇచ్చారు కదా, రాజకీయ నాయకులు హామీలు ఇస్తుంటారు. అది ఒక విషయం, ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు ఏ రాజకీయ హామీలు ఇస్తే పట్టించుకోనక్కర్లేదా? సినీ రంగంలో కానీ సార్, రాజకీయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కాపులు అందరికన్నా ముందంజలో ఉంటారు సార్. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, పారిశ్రామిక రంగంలో కాపులు ముందంజలో ఉన్నారంట. సత్యనారాయణ గారి సమాధానం చెప్పాలి. అసలు రిజర్వేషన్ అవసరం లేదు. మరి చంద్రబాబు గారికి ఆ సంగతి తెలియక హామీ ఇచ్చారా? హలో, రైట్. సత్యనారాయణ గారు అదే అండి, మల్లికార్జున గారని కర్నూలు నుంచి చెబుతున్నారు. మరి అసలు అగ్రవర్ణాలతో సమానంగా ఉన్నారు, కమ్మారెడ్డితో సమానంగా ఉన్న కాపులకి ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు కర్నూలు నుంచి. స్టాటిస్టికల్ బేస్ లేని స్టేట్మెంట్ అండి ఇది. వాళ్ళు ఏదైతే కాపుల్లో పేదరికం ఉందో, ల్యాండ్లెస్నెస్ ఉందో, లేకపోతే పాచి పనులకు వెళ్తా ఉన్నారు, కూలి పనికి వెళ్తా ఉన్నారు, వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ లేక కేవలం ఒక వ్యక్తిని, చిరంజీవినో అక్కడ ఉన్న వ్యక్తిని చూసి మొత్తం అంతా వీళ్ళ చేతుల్లో ఉందన్నమాట వాస్తవం. బేసికలీ ఆ రోజున క్యాస్ట్ బేస్ సెన్సస్ జరిగినప్పుడు, కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో బ్రిటిష్ హయాంలో జరిగినప్పుడు చేసిన తర్వాత వీళ్ళ యొక్క సామాజిక స్థితిగతులన్నింటిని కూడా చూసి
వీళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇవాళ కర్ణాటకలో రిజర్వేషన్ ఇచ్చారు. ఓకే, ఎందుకు ఇచ్చారు అంటే దాంట్లో మాట్లాడుతూ ప్రతిసారి చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, పేద వర్గాల వారు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ శాతం, ఎక్కువ పర్సెంటేజ్. అంటే ఆయన కూడా ఇంకా అధ్యయనం జరగాలి, కాపుల ఆర్థిక పరిస్థితి అధ్యయనం చేయప్పుడు అదే పల్స్ సర్వే కానివ్వండి, ఇంకో సర్వే కదా. ఇవాళ చేస్తే నేను ఇవాళ రాజమండ్రి పట్టణంలో చెప్తాను మీకు, నేను ఎలక్షన్ టైంలో ముందు ఊహించుకున్న దానికంటే చాలా విచిత్రమైన పరిస్థితులు ఎక్కువ. ఓకే, ఇళ్లలో పాచి పని చేసే వాళ్ళు కూడా కాపుల్లో ఉన్నారంటే వాళ్ళకి తెలియని వ్యవహారం. ఎవరో చిరంజీవినో పవన్ కళ్యాణ్ గారినో చూసి వాళ్ళ కాపులంతా ఆ స్థితిలో ఉన్నారు అనుకోవడం కూడా స్టాటిస్టికల్ బేస్ లేదు. కాబట్టి దయచేసి స్టాటిస్టికల్ బేస్లోకి వెళ్ళండి. ఏదైతే ఉందో అది న్యాయమైన డిమాండా కాదా అన్నది, లేదా మేము అనేది ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇవాళ జాయిన్ చేయమని కాదు, ఆ రోజు ఉన్న వాస్తవ పరిస్థితుల నుంచి ఆ రోజు ఉన్న రాజకీయ నేపథ్యంలో రిజర్వేషన్స్ తీసేయడం జరిగింది, అది గమనించాలా. ఆ రిస్టరేషన్ ఆఫ్ రిజర్వేషన్ అడుగుతున్నారు తప్పితే వేరే విధంగా లేదు. రైట్. దుర్గేష్ గారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారు మాట్లాడడానికి ముందుగా విజయభాస్కర్ రెడ్డి గారు పుట్టపర్తి నుంచి లైన్లో ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. మాట్లాడండి, నమస్కారం, ప్లీజ్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్కారం సార్, మాట్లాడండి సార్. మాట్లాడాలా? భూమన్ గారి విషయంలో చంద్రబాబు చేస్తున్నటువంటి రాజకీయాలు మాత్రం చాలా ఘోరమైన రాజకీయాలు సార్. వాస్తవంగా చంద్రబాబు గారు రాజకీయ సార్ ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక సమాజంలోనే ఒక వికృతమైనటువంటి వ్యవస్థలను, వికృతమైనటువంటి రాజకీయ నడవడికలను నేర్పుతున్నాడు ఆయన. వాస్తవంగా సమాజానికి చాలా చేటు కలిగించే విధంగా రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్మూలించి రాజ్యాంగ వ్యవస్థలను కూడా ఏమాత్రం లెక్క చేయనటువంటి ఒక విష సంస్కృతిని తయారు చేస్తున్నాడు. కాబట్టి దీన్ని మాత్రం సమాజంలో చాలా చైతన్యవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా సొసైటీ భవిష్యత్ తరాలు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది సార్. ఇప్పుడు ఈ విధంగా ఏమాత్రం ఇప్పుడు సమాజంలోని వర్గాల మధ్య, కులాల మధ్య చంద్రబాబు గారు తగాదా పెడుతున్నారంటారు. దుర్గేష్ గారు మీరేమంటారు? నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు నన్ను గంటలు విచారించడం కానీ, స్వామినాయుడు గారు ఇక్కడ చిచ్చు పెడుతున్నారు కాపుల మధ్యలో అని ఆయన అంటం కానీ, అట్లాగే ఈ సిఐడి లీక్ చేస్తోందని రకరకాల వార్తలు రావటం, మరి ఈస్ట్ గోదావరిలోనే హోంమంత్రి ఉన్నారు. దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అసలు? నిజంగా కాపురికి వచ్చే అవకాశం ఉంటుందా? వచ్చినా రాకపోయినా హామీ ఇచ్చేశారు. మంజునాథ్ కమిషన్ ఏమో మళ్ళీ ఇప్పుడు ఏం చేయలేమని నిన్న కూడా చెప్తా ఉంది. మీరేమంటారు? ఇది మొత్తంగా సమస్యని పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా కనపడతా ఉందండి. ముద్రగడ గారు ఉద్యమం వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనో, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారనో, ఇలాంటి ఒక పసలేని వాదన తీసుకురావడం ద్వారా ఈ సమస్య మొత్తంగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ప్రారంభించాల్సి ఉందో దాన్ని పక్కదారి పెట్టే విధంగానే ఈ కార్యక్రమం తప్పితే, నిజానికి ఆ రోజు తునిలో జరిగిన విధ్వంసకాండాన్ని ఎవరు కూడా సమర్థించడం లేదు, ఎవరు సమర్థించడం కూడాను. కాకపోతే ఇక్కడ మీరు ఆగస్టు నెలాఖరికల్లా మీరు విషయాన్ని చెప్పేస్తామని చెప్పినటువంటి వాళ్ళు నిన్న మళ్ళీ స్టేట్మెంట్ చూస్తే మంజునాథ్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లు ఏమి చూసినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా అధ్యయనం జరగాలి, పూర్తిగా దీని మీద సాధికారికంగా మనం ఒక గణాంక వివరాలు తెచ్చుకోవాలనేటువంటి మాట చెప్తున్నారు. అంటే దీన్ని కేవలం ఇలా ప్రొలాంగ్ చేసేటువంటి ఉద్దేశం, డ్రాగాన్ చేసే ఉద్దేశం తప్పితే మరొకటి కనపడటం లేదు. ఆ రోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు? 6 నెలల లోపులోనే దీనికి సరైనటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి గణాంక వివరాలను తీసుకుని మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. ఆ 6 నెలల కాలం అయిపోయిన తర్వాత దాన్ని ఇనిషియేట్ చేయలేదు. ముద్రగడ గారు ఉద్యమం తర్వాత దీన్ని చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 6 నెలల టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ ముద్రగడ గారు ఉద్యమం చేపడతారన్న ఉద్దేశంతో మళ్ళీ దీని మీద ఎవరైతే ఇందులో చురుగ్గా పాల్గొంటారో వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి కేసులు బనాయించడం ద్వారా సమస్యను పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పితే దీని మీద మీకు చిత్తశుద్ధి లేదనేది మాత్రం ప్రభుత్వం. దీని ఎఫెక్ట్ ఈస్ట్ గోదావరి మీద ఎట్లా ఉంటుంది? ఇక్కడ హోంమంత్రి ఉన్నాడు, యనమల ఉన్నారు, అసలు వాళ్ళిద్దరు పనితీరు ఎట్లా ఉంది? మీరేమంటారు దాని మీద? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇది రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారి మనస్సుల్లో మీరు తీవ్రమైనటువంటి గాయాన్ని ఏర్పరుస్తున్నారు, గాయపరుస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కార్యక్రమం. ఇప్పుడు రిజర్వేషన్ కావాలనే వాళ్ళు ఉన్నారు, వద్దనేవారు ఉన్నారు, అది వేరే విషయం, అది డిబేటబుల్ పాయింట్. దాని గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు
ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రకటనలు కానీ వారు పోలీసు యంత్రాంగం ద్వారా చేస్తున్నటువంటి చేష్టలు కానీ ఇవి ఖచ్చితంగా కాపు యువతని మనసులను బాధపెట్టేటువంటి అంశాలుగానే కనపడుతున్నాయి. అదే జరుగుతుంది కూడా ఈస్ట్ కాపు యువత బాధపడుతున్నారు. నిజంగా తప్పనిసరిగా ఈస్ట్ బాధపడుతున్నారు. గోదావరి అంటే ఒక రకంగా చైతన్యవంతమైన జిల్లాగా భావిస్తారు కదా, అలాంటి చోట మరి ఉద్యమాన్ని అణిచివేస్తే మరి వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇదే నేను గతంలో కూడా మనం అనుకున్నది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఈ 2 జిల్లాల్లో కాపు వర్గాల వారు చాలా సహకరించారు. కేవలం కాపుల వల్ల అధికారంలోకి వచ్చారనేటువంటి స్టేట్మెంట్లు నేను ఇవ్వను, కానీ కాపులు చాలా వరకు సహకరించడం వల్ల మీరు ఇంత మెజారిటీ తెచ్చుకోగలిగారు. అయితే ఇలా తెచ్చుకున్నటువంటి మీరు ఇవాళ చేస్తున్నటువంటి పని వల్ల మాత్రం ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి కాపు యువత పూర్తిగా మనసుల్లో విపరీతమైనటువంటి బాధ ఉంది. మొత్తంగా రాష్ట్రం మొత్తం మీద బాధ ఉంది. ఇలాగా అణగొట్టేటువంటి అంశాల వల్ల ఈ ఉద్యమం మరింత ఎగిసిపడుతుంది తప్పితే దీన్ని తగ్గించగలుగుతాం అనేటువంటి మాట ఇది భ్రమ మాత్రమే. రైట్. వెంకిరెడ్డి గారు నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. వెంకిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో వెంకిరెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. రైట్. సత్యనారాయణ గారు చెప్పండి. నిజంగానే ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, యనమల రామకృష్ణ గారు అట్లాగే హోంమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ మీరు ఎట్లా అంచనా వేస్తారు? ఈ జిల్లాకు కానీ ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ వారిద్దరు సేవలు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి? నిజంగానే వాళ్ళు ఎఫెక్టివ్గా ఉన్నారా లేదా? మరి కొన్ని జిల్లాల్లో రకరకాల ల్యాండ్ మాఫియా అని శాండ్ మాఫియా అని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఈస్ట్ కూడా? జిల్లా పరంగా ఒక మంత్రిని తీసుకొచ్చిన జిల్లా పరంగా అయితే రేటింగ్ అయితే ఇవ్వను, కానీ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ బట్టే చూసుకోవాలి. ఓవరాల్ స్టేట్ మంత్రి అనేవాడు స్టేట్ మొత్తానికి మంత్రి, ఒక జిల్లాకో లేకపోతే ఆయన కాన్స్టిట్యున్సీకో పరిమితం అవడం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంత కరెక్ట్ కాదేమో. రెండవది ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ దాన్ని అబ్జర్వేషన్లో ఉంటుంది. అది ఏదైతే ఇవాళ హోంమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో తుని విధ్వంస ఘటన జరగడం, దాన్ని ప్రివెంట్ చేయలేకపోవడం మాత్రం ఈ ప్రభుత్వం దాని రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం దగ్గర ఉన్న మెషినరీ పెట్టుకుని యాదాలాపంగా తీసుకుని వాళ్ళు చేసేశారు వీళ్ళు చేసేశారు దానివల్ల ఇలా జరిగింది అని చెప్పుకోవడంలో ఇవాళ అధికార వ్యవస్థ మన దగ్గర పెట్టుకుని ఒక సాకుగా చూపించడం అనేది మాత్రం సమంజసం. మరి భూమన్ అట్లా అంతసేపు యూ హ్యావ్ ఆల్ ద మెషినరీ. మీ దగ్గర ఉన్న మెషినరీతో నువ్వు ఒకటి నిరోధించగలగాల, నిరోధించుకోకపోతే లేకపోతే ఏ విధమైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నది ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. గాలి కబుర్లు చెప్పకూడదు. దాంట్లో గాలి కబుర్లు ఎవరైతే ఉందో అక్కడ ముందేమో రాయలసీమ వాళ్ళు చేశారన్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్. ముఖ్యమంత్రి గారు కూడా గాలి కబుర్లు చెప్పినట్టేనా? నేను ఎవరు చెప్పినా ఒకటే మాట చెప్తున్నాను, ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థను మెయింటైన్ చేసేటప్పుడు నిర్దిష్టంగా మాట్లాడాలి. ఓకే. దాంట్లో ఎవరైనా కాదు, నేను కావచ్చు లేదా దుర్గేష్ గారు కావచ్చు మీరు కావచ్చు, దీంట్లో ప్రజలకి ఒక నమ్మకం కలిగించాలి. తొందరపడ్డారు చంద్రబాబు గారు, అంత పెద్ద సీనియర్ కదా, ఓ పక్క రైలు తగలబడుతుంటే ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఎందుకు చెప్పి దానివల్లే కదా ప్రజల్లో ఇవాళ అనుమానాలు ఏవైతే ఏ విధమైన ఒక భావం కలుగుతుందంటే ఇది ఒక నిర్దిష్టమైన చర్యలుగా కనపడట్లేదు, లేకపోతే ఒక ఏదైతే ప్రామిస్కి అనుగుణంగా కనపడలేదని వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళని అనునయించాల్సిన పరిస్థితి అధికారంలో ఉన్న మాది రెస్పాన్సిబుల్. మీరు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు గారు మీరు ఇట్లా గాలి కబుర్లు అని గాలి కబుర్లు అని ఆయనతో అనలేకపోయినా బాగలేదండి పద్ధతి కాదండి అని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా చెప్పాం. ఏమని గాలి కబుర్లు అని? గాలి కబుర్లు కాదు, బేసిక్ గా నిర్దిష్టంగా ఉండాలి. నిర్దిష్టంగా ఉండాలి. ఏం చెప్పినా సపోజ్ యూ అక్యూజ్ సంబడి, ఓకే, మనం అధికారంలో ఉన్నప్పుడు అక్యూజేషన్స్ అనేవి పిన్ పాయింట్ గా ఉండాలి తప్పితే ఒక ఇదిగా ఉండకూడదు అన్నదే క్లియర్ గా చెప్పాలి. సురేష్ గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ కేఎస్ గారు. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్ కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ ఒక పాయింట్ సార్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సార్ కాపు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుంది సార్, అలాగే డిలే చేస్తుంది సార్. కాపు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోంది చంద్రబాబు గారి ప్రభుత్వం. అవును సార్, మంజునాథ్ కమిషన్ కి కనీసం షెల్టర్ కూడా ఇవ్వలేదని చెప్పి ఆ మధ్యన అన్నారు సార్. ఓకే. ఇప్పుడు వచ్చి మంజునాథ్ కమిషన్ కూడా ఎన్నిసార్లు ఎక్కడ పర్యటించిందో కూడా ఎవరికి కూడా తెలియదు సార్. ఇప్పుడు వచ్చి 2019లో జరిగే ఎన్నికల్లో మాత్రం కాపుల తరఫున భారీ మూల్యం చెల్లించుకోకపోతే గొడవ అవుతుంది కదా అక్కడ. అవును సార్, 2019లో జరిగే ఎన్నికల్లో మాత్రం కాపుల తరఫున భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు సార్ తెలుగుదేశం గవర్నమెంట్. సో తెలుగుదేశం ప్రభుత్వం కాపుల వల్ల మూల్యం చెల్లించుకోక తప్పదంటారు. ఏమో దుర్గేష్ గారు నిజమేనా? ఇందాక శ్రీనివాస్ గారు కూడా అన్నారు, మీరు కూడా అదే అంటారా? 2019లో దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ఖచ్చితంగా కోస్తా జిల్లాల్లో 100% కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంది.
Okay. తర్వాత ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కేశారు. ముఖ్యంగా ఈ కాపు విషయంలో కూడా ఆ రోజు ఓట్లు అవసరం కనుక పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇప్పుడు దాన్ని క్రియాశూన్యం చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దానివల్ల దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్. బాబు గారు ఒంగోలు నుంచి లైన్లో ఉన్నారు. బాబు మాట్లాడండి. నమస్కారం. నమస్తే సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ హలో. నమస్కారం. నమస్కారం. మాట్లాడండి. మాట్లాడుకోవడం నిలబెట్టుకోవడం అనేది ఒక మహానేత వైఎస్ చూసి నేర్చుకోవాలి సార్. ముస్లిం మైనార్టీలకి రిజర్వేషన్ మాట ఇవ్వడం ఇస్తానంటే ఆ నేత నిలబెట్టుకోవడం వయసు వెళ్ళే. ఎంత కష్టాలు ఎదురైనా సరే ఈ భారతీయ జనతా పార్టీ టీడీపీలు కోర్టు ద్వారా ఎన్ని అడ్డంకులు కల్పించినా ఏ రకంగా వాళ్ళకి మనం ఇచ్చి న్యాయం చేస్తామని అదే కోణంలో మంచి దృక్పథంతో మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకొని వాళ్ళ మైనార్టీ హృదయాల్లో వైఎస్ నిలబడ్డారు అంటే ఇదే ముఖ్య కారణం సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్టీ సమాజాన్ని ఎలా చీల్చారో మనం చూసాం. అది ఉషా మెహ్రా కమిషన్ వచ్చేసి ఏం చెప్పిందంటే అసలు ఈ అంశం ఏంటి, మీరు ఇక్కడ పోరాడుకోవడం ఏంటి, అసలు మీరు ఎట్లా ఆలోచిస్తున్నారని చెప్పేసి చివాట్లు పెట్టినంత పనిచేసిన ఆ పోరాటం ద్వారా అన్నదమ్ములు విడిపోయారు తప్పిస్తే 20 సంవత్సరాలు పైబడి ఉద్యమంలో ఏమన్నా సాధించగలిగామా? ఇవాళ బీసీ సమాజానికి కాపులకి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించడానికి వాడుకుంటున్నారు. ఆ మాట ప్రకారంగా వాళ్ళకి న్యాయం చేద్దామనే ఆలోచన ఏమన్నా ఆయన మనసులో ఉందా? తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రకంగా లబ్ధి పొంది ఇవాళ వచ్చేటికల్లా మా సమాజానికి దగ్గరవుతూ మాజీ సమాజాన్ని దూరం చేసుకున్నారు. రేపు ఈ ఓట్లు వేసిన కాపుల్ని కూడా ఈ రకంగానే మోసం చేస్తూ అన్యాయం చేస్తారు సార్. ఓట్ల రాజకీయాలు తప్పిస్తే నిజంగా ప్రజలకు మేలు చేసే రాజకీయం లేదు. విద్యుత్ బకాయిలు అంటే వైఎస్ఆర్ ఎలా ఇచ్చారండి? ఓకే, విద్యుత్ బకాయిలు అన్ని వద్దులేండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే మీరు చెప్పండి, నిజంగానే ఈస్ట్ గోదావరిలో తెలుగు అధికార పార్టీ వాళ్ళు అత్యధికంగా ఉన్నారు కదా, బీజేపీ కానీ టీడీపీ కానీ వాళ్ళంతా రూలింగ్లో, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ బుచ్చి చౌదరి గారు ఉన్నారు, అట్లాగే మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా ఎట్లా పనిచేస్తున్నారు, ఏం కదా, జనంలో ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? ఎవరు పనిచేస్తున్నారు అనే దానికన్నా మొట్టమొదటి 2 అంశాలు సార్. ఇక్కడ ప్రజలకి నమ్మకం కలిగించాలి, ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి. అలాగే అట్ ది సేమ్ టైము ఏదైతే డిమాండ్ మీద ముందుకు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళ మీద నమ్మకం కలగాలి. చట్టాల మీద గౌరవం లేనటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆటవిక వ్యవస్థ అయిపోతుంది. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించాలి. దీనికి రాజకీయ ప్రయోజనాలని ఎన్ని అనాలిసిస్ చేసుకోకుండా అతను పర్సనల్ స్వప్రయోజనాలు ఆలోచించకుండా ఇమీడియట్గా ప్రకటన చేయాలి. అలాగే అట్ ది సేమ్ టైం చట్టాల మీద గౌరవం పెరగాలంటే ఉద్యమ పంద ముద్రగడ పద్మనాభం గారు ఎంచుకున్నటువంటి ఉద్యమ పంద చాలా తప్పు, ఖచ్చితంగా అరెస్ట్ అది ఆల్రెడీ చెప్పారు కదా. ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు ప్రధాన నాయకులుగా ఉన్నారు. సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సత్యనారాయణ గారు ఆ మధ్య బుచ్చి చౌదరి గారి పెద్ద గొడవ కూడా అయినట్లుంది. ఎమ్మెల్యే చెప్పేశారండి, నేను అడ్వైజ్ చేశాను సెషన్స్ లో అని. అవును, కాదు అసలు జిల్లా మీద వీళ్ళ పొట్టేమనుందా, ఎమ్మెల్యే మంత్రులు పొట్టేమనుందా? ఎమ్మెల్యే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఆ యొక్క అసమర్థత అయితే మాత్రం ఖచ్చితంగా నాయకత్వ లోపం, ఆ ప్రభుత్వ లోపం ఖచ్చితంగా కనపడుతుంది. యనమల చాలా సీనియర్ నాయకుడు కదా. సీనియారిటీకి రాజకీయ ప్రయోజనాలకి సంబంధం లేదండి. ఆ సీనియారిటీ స్వప్రయోజనాలకు ఉపయోగపడచ్చు. ఇక్కడ 6 సార్లు ఎలక్ట్ అయ్యి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి 6 సార్లు కాదు 10 సార్లు ఎలక్ట్ అవ్వచ్చండి. స్వప్రయోజనాలు వేరు. ఇప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించే హోంమంత్రి అంటే కొత్త ఆయన యనమల అంత సీనియర్ గారు కూడా కొత్త కాదండి, ఆయన కూడా సీనియర్ నాయకుడే తెలుగుదేశం పార్టీలో. సీనియరే కానీ ఆయన ఎమ్మెల్సీ ఒకసారి చెందిందన్న మాటకి నేను పూర్తిగా ఏకీభవించినండి. ఎందుకంటే ఇవాళ ఎన్నో కాలంగా పెండింగ్ లో ఉన్న మధురపూడి ల్యాండ్ ఎక్విజిషనే కానివ్వండి, లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైతే డెవలప్మెంట్ ఉందో తప్పకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పూర్తిగా వైఫల్యం చెందిందనే మాట పూర్తిగా అవాస్తవం. ఒప్పుకోరా? దుర్గేష్ గారు ఏం చేస్తారు? 100% వైఫల్యం అయితే మాత్రం 100% జరిగింది. 100% ప్రజాభిప్రాయం మీరు ఒప్పుకోట్లా? జరగలేదు అనే దానికి తావులేదు. ఎందుకంటే జరగలేదని చెప్పడానికి కావాల్సిన ఒక ఎగ్జాంపుల్ చెప్పమనండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్. ఆలోచన విధానాలు లేవు ఉద్యమానికి. నేనేమంటున్నానంటే ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. మధురపూడి ఎయిర్పోర్ట్ విస్తరణ అనేటువంటిది అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఈవెన్ యూపీఏ గవర్నమెంట్ లో జరిగింది, మన కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీలు ఎంతవరకు ఆయన అమలు చేశాడు ముఖ్యమంత్రి గారు. దాంతోపాటు ఇవాళ అమరావతి మీద ఉన్న శ్రద్ధ, ఇవాళ ఆయనే చెప్తున్నాడు గొప్పగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు చాలా ఘనమైన విజయాన్ని ఇచ్చాయని. ఆ ఘనమైన విజయం ఇచ్చినటువంటి ఈ 2 జిల్లాల మీద ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? ఇవాళ ఇక్కడ మన రైతాంగానికి నష్టం కలిగించే కార్యక్రమాలే చేస్తున్నారు కానీ
పట్టిసీమ మీద ఒక ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇవాళ కొత్తగా పోలవరం ప్రాజెక్టును 2018 లోపల పూర్తి చేస్తామని చెప్పి మరో పక్కన పురుషోత్తంపట్నం దగ్గరేమో మరో ఎత్తిపోతల పథకం పెడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? సొంత ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి తప్పితే హామీలు ఎక్కడ అమలు కాబడలేదు. తెలుసుకుంటుందండి నెమ్మదిగా. పట్టిసీమతో కొంత అర్థమైంది. రేపు పొద్దున 2018 కల్లా పోలవరం పూర్తి చేసేస్తామని చెబుతూ మరో పక్కన పురుషోత్తంపట్నం దగ్గర ఎత్తిపోతల చేస్తుంటే ప్రజల దగ్గర అర్థమవుతుంది. కాపర్ డ్యామ్ అయితే మునుగుద్ది రాజమండ్రి అని చెప్పట్లేదా? ఇండివిజువల్ గా ఎమ్మెల్యే గారు వాళ్ళందరికీ ఉన్నటువంటి చిత్తశుద్ధిని నేనేమి శంకించడం లేదు. కానీ ప్రభుత్వం మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలకి చేసినటువంటి ప్రత్యేకంగా అనుగుణ ప్రయోజనాలు ఏమిటి? ఇక్కడ మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇక్కడ ఓ సీట్లతోటి మీరు బాగా మంచి మెజార్టీ తెచ్చుకున్నారు. ఈ 2 జిల్లాలకి మీరు ప్రత్యేకించిన 18 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఇక ఇక్కడ 18, అక్కడ 15 అండి. అవును, ఇక్కడ 14 ఎమ్మెల్యేలు. అక్కడ 15 వాళ్ళే, అంటే ఇంక్లూడింగ్ బీజేపీ వెస్ట్ గోదావరిలో. ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? ఏ ఒక్కటి లేదు. మధురపూడి ఎయిర్పోర్ట్ విస్తరణ అంటారా? అది అక్కడ రైతాంగాన్ని ఒప్పించి చేసింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగేది అది. అది కొత్త ప్రోగ్రామ్ కాదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరగలేదు. 2007 నుంచి 15 వరకు అంటే చిన్న టైం కాదని దుర్గేష్ గారు ఒకసారి గమనించారు. రైట్, ఒక్క నిమిషం అండి. ఇది బాబ్జీ గారు శ్రీకాకుళం నుంచి. బాబ్జీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, కేఎస్ఆర్ గారు. బాబ్జీ గారు అక్కడ నమస్తే సార్. ఫైనాన్స్ మినిస్టర్ గారికి మీరు ఒక రిక్వెస్ట్ చేయాలనుకున్నాను సార్. ఆర్థిక మంత్రి గారికి మీరు ఒక విజ్ఞప్తి చేస్తారు, తూర్పుగోదావరి జిల్లా మంత్రి గారు కాబట్టి. చెప్పండి. ఫైనాన్స్ మినిస్టర్ గారికి సార్, చెప్పండి. ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేస్తే తర్వాత ఏమొచ్చు ముఖ్యమంత్రి గారు అభ్యంతరం చేస్తే దాని అధ్యక్షులు యనమల రామకృష్ణ గారు. కానీ పక్క స్టేట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం వేరంగా పుంజుకుంటుంటే మన స్టేట్ లో మాత్రం సార్ ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకని చెప్పేసి చాలా మందికి బాధ కలిగించే మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా ప్రకటన చేశారు కదా యనమల రామకృష్ణ గారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడం ఇప్పుడు సాధ్యం కాదని ఏదో చెప్పినట్టున్నారు కదా. అంటారు. ఆ మాట విని ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ నీరు రావడమే కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది సార్. అప్పుడేమో ఒక మాట ఇచ్చారు, ఇప్పుడు అనడం బాధ అనిపిస్తుంది. చాలా మంది మా ఫ్రెండ్స్ ధర్మం కాదా అట్లా అంటాం? సత్యనారాయణ గారు కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద మళ్ళీ యనమల గారు ఇచ్చిన స్టేట్మెంట్ మాకు బాధ కలిగిస్తోందని నిరుద్యోగులు కొందరు ఫోన్ చేసి చెప్తున్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా ఛార్జింగ్ కాదని చెప్పటం, దాని మీద మాట్లాడతారా? ఏదైతే ఇవాళ కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదో అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉందో, ప్రభుత్వం ఒక తాత్కాలిక చర్యగా గత ప్రభుత్వం నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్న వ్యవస్థ. దానికి ఒక నిర్దిష్టమైన కొలబద్ధత లేదు. ఎవరిని రిక్రూట్ చేసుకున్నారు, ఎవరిని రిక్రూట్ చేసుకోలేదు, ఏ క్వాలిఫికేషన్. అలాంటప్పుడు హామీ ఎట్లా ఇచ్చారు? నేను అదే 2 ఇష్యూస్. కొమ్మనేని గారు మీరు చెప్పింది ఫస్ట్ వ్యవస్థ గురించి, నెక్స్ట్ హామీ అమలు. ఇప్పుడు అంటే ఆర్థిక మంత్రి ఈ జిల్లా అయినా కదా ఇట్లాంటి మరి ఇప్పుడు సాధ్యం కాదని చెప్తున్నాడు. ఏదైతే వ్యవస్థలో ఉన్న సాధ్యాసాధ్యాలు చూడవలసిన అవసరం అధికారంలో ఉన్న వ్యక్తులకి ఎక్కువ ఉంటుంది. ఎన్నికల ముందు సాధ్యాసాధ్యాలు అవసరం లేదండి, సాధ్యాసాధ్యాలు కావాలి. సింపుల్ లాజిక్. రైట్. తూర్పుగోదావరి జిల్లాలో మాఫియాల పరిస్థితి ఉందా? అసలు మాఫియాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుందా? తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఇసుక మాఫియా అంటూ తీవ్ర స్థాయిలో ఆకుల సత్యనారాయణ గారు విరుచుకుపట్టడం జరిగింది తెలుగుదేశం ఎమ్మెల్యే మీద. మరి ఇప్పుడు ఆ పరిస్థితి మారిందా లేదా ఏంటి? సత్యనారాయణ గారు మీరు అప్పుడు పెద్ద ఎత్తున యుద్ధమే చేసినట్లున్నారు బీజేపీ తరఫున కానీ మీ తరఫున కానీ. ఇప్పుడు ఎట్లా ఉంది మాఫియాల పరిస్థితి ఏమంటారు? ఏదైతే ఇసుక విధానంలో ఈ ప్రభుత్వం మొట్టమొదటి తీసుకున్న నిర్ణయాల్లో ఇబ్బందులన్నీ కూడా ఎత్తి చూపించడం జరిగింది. అది కాలక్రమేణా వారికి కూడా అర్థమై ఈ రాష్ట్రంలో ఇసుక ఫ్రీ పాలసీ తీసుకొచ్చిన దాంట్లో నేను ఇన్స్ట్రుమెంటల్, అంటే దాంట్లో చెప్పుకోవడానికి నాకేమీ ఇది లేదు. ఏదైతే ఇసుక ఉందో చాలా కాలం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మినరల్స్లో మాఫియా అనేది నడుస్తూ ఉంది. అవును. దాంట్లో వాళ్ళు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో తీసుకున్న ఇసుక ఫ్రీ విధానం మాత్రం ఒక సంచలనం కిందే లెక్కేసుకోవచ్చు. గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కానివ్వండి, ఇవాళ తప్పకుండా దాని యొక్క ప్రభావం ఇవాళ కన్స్ట్రక్షన్ రంగం మీద కానీ ఉపాధి కల్పన. మొత్తం ఇప్పుడు జిల్లాలో మాఫియాలు ఏమి లేకుండా పోయినా సరే, తునిఘటన ఇటువంటి ఒకటి పక్కన పెడితే, తునిఘటన కూడా మాఫియా అన్ను ఒక ఆ రోజు ఉన్న ఉద్యమంలో ఉన్న అన్కంట్రోల్డ్ మాబ్ ని మీరు దాన్ని మాఫియా కింద తీసుకోవాలి. ఎవరైనా సరే అంటే ఎవరైనా సరే అనేది అదే మాబ్. ఏదైతే మాబ్ టెండెన్సీస్ ఉన్నాయో దాన్ని ప్రివెంట్ చేయవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థది లేదా సెక్యూరిటీది. ఓకే. ఇదేదైతే ఉందో మాఫియా అనేది ఒక విధానంలో ఇప్పుడు కంట్రోల్ అయిందా? తప్పకుండా కంట్రోల్ అయింది. ప్రజలందరూ కూడా దాన్ని ఫ్రీగానే తీసుకెళ్ళగలుగుతున్నారా లేదా? తీసుకెళ్ళగలుగుతారు. ఓకే, ఒక్క నిమిషం. సుబ్బారావు గారు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. సుబ్బారావు నమస్కారం. అంశాలు సార్, ఒకటి సుబ్బారావు గారి అంశం.
సార్ నమస్కారం, మాట్లాడండి. భూమన్ గారు అంశం ఒకటి వచ్చేటప్పుడు భూమన్ గారు మాట్లాడారు, కలిశారనే ఒకే ఒక్క కారణం తప్పిస్తే విచారణకి ఏదైనా బలమైన మూల కారణాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఓ సిఐడి అధికారులు పుష్కరాల మృతులు ఈ రోజుకి సంవత్సరం దాటిపోయినా ఒక్కసారి కూడా నిజంగానే 3 రోజులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా దొరుకుతాడే ట్రై చేస్తున్నారేమో. మొదటి 2 రోజులు పిలిచారు, మళ్ళీ గంటలు పీకుతున్నారేమో. మేము కూడా ఒకసారి ఇంటర్వ్యూలో వాళ్ళ దగ్గర సమాచారం రావడానికి పీకుతా ఉంటాం. దొరుకుతారు లేకపోలేదు. అట్లాగే సిఐడి వాళ్ళు ఎక్కడోసారి ఇరికిస్తారనే ప్రయత్నం చేస్తున్నారో ఏం పాడో. ఓకే, చెప్పండి. హోదాతో సమానమైన ప్యాకేజీ, అంతకంటే గొప్ప ప్యాకేజీ అంటూ సుజనా చౌదరి గారు సార్ కేసర్ గారు హోదాతో సమానమైన ప్యాకేజీ, అంతకంటే గొప్ప ప్యాకేజీ అని చెప్పే వీళ్ళు ఆ హోదాను ఇవ్వచ్చు కదా. హోదా అనేది ప్యాకేజీ మాట్లాడాలా? అన్ని మాట్లాడుతున్నాడు ఎట్లా? కోటిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. కోటిరెడ్డి గారు సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక పక్షపాత్య ధోరణితో మరీ దారుణంగా, గవర్నమెంట్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇంత దారుణంగా వ్యవహరించే పక్షపాతంగా మారిపోయిందా? మరీ దారుణం సార్. ఎందుకంటే వర్క్ వేగ్గా చెప్పట్లేదు. ఎగ్జాంపుల్స్ చెప్తారు 2. ఏంటంటే ఇప్పుడు తునిఘటన జరిగింది సార్. తునిఘటన జరిగిన ఇమ్మీడియట్ గానే హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళు మీటింగ్ పెట్టి రాయలసీమ నుంచి వాళ్ళు వచ్చి చేశారు, వీళ్ళు చేశారు అన్నారు. అంటే ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో లేకపోతే హోమ్ మినిస్టర్ హోదాలో చెప్పినప్పుడు వాళ్ళు వేగ్గా చెప్పరు కదా. జనరల్ గా మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా చెప్పరనే గ్యారంటీ లేదు. వాళ్ళు పక్కన రైలు తగలబడుతుంటేనే ఆ రైలు ఆడకుండా మరి ప్రెస్ కాన్ఫరెన్స్ మరీ చెప్పారు కదా. దాన్ని మీరేం అట్లా అనుకోకర్లా. మనకేం విలువలతో వ్యవహారాలు నడవట్లేదు కదా. ఆపోజ్ కావచ్చు అండి. మరి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకుండా ఒక ఇంత మీటింగ్ జరుగుతున్నప్పుడు, దట్టు అది ఒక రిజర్వేషన్ సంబంధించిన ఎమోషనల్ మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి దాని మీద ఏం చదవబోతున్నారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ప్రికాషన్ మెజర్స్ తీసుకున్న బాధ్యత గవర్నమెంటే కదా. ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా జరిగినప్పుడు. ఓకే, ధన్యవాదాలు కోటిరెడ్డి గారు. దుర్గేష్ గారు మీరు చెప్పండి, నిజంగానే జిల్లాలో మంత్రులిద్దరు ఎట్లా పనిచేస్తున్నారు? జనానికి ఏమైనా ఉపయోగం జరుగుతుందా? ఎమ్మెల్యేలు పనితీరు ఎట్లుంది? బుచ్చి చౌదరి గారు ఎట్లున్నాడు? సీనియర్ నాయకులు వాళ్ళందరి మీద మీ కామెంట్ ఏంటి? బుచ్చి చౌదరి గారి మీద కదా అప్పట్లో సత్యనారాయణ గారు ఆరోపణ చేసింది. ఓవరాల్ గా 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్న తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జిల్లాలో మీరు మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా మేము ఈ జిల్లా వాళ్ళం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మెజారిటీ శాసనసభ్యులు పూర్తిగా దోచుకోవడానికే తమ కాలాన్ని వెచ్చించారనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఓకే, దాంట్లో ప్రధానంగా ఇసుక విషయంలో 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే సీతానగరం, వేమగిరి, అదేవిధంగా మండపేట నియోజకవర్గంలో ఇలా ఎక్కడ చూసినా కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా విపరీతంగా అధికార పార్టీకి చెందిన వాళ్ళు విపరీతంగా దోచుకున్న వాస్తవం ఈ జిల్లా. ఎవరెవరు టాప్ ఎవరు? అందరూ శాసనసభ్యులు అందరూ అందులో భాగస్వాములే. సత్యనారాయణ గారు దానికి వ్యతిరేకంగా పోరాడాడు కదా. మరి సత్యనారాయణ గారు రాజమండ్రిలో వ్యతిరేకంగా పోరాడారు. జిల్లా మొత్తం కాదు. ఏంటి సత్యనారాయణ గారికి బుచ్చి చౌదరి గారి తగాదా? వీరిద్దరికి కొంత సరిహద్దు తగాదా కూడా ఉందనుకోండి. అది కొంత మేరకు ఉంది కానీ ఇతరత్ర ఇష్యూ బేస్డ్ గా కూడా కొంత ఇద్దరికి కూడా కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నాయి. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సరిహద్దు తగాదాలు అయితే చాలా ఎక్కువ. నిజంగా బుచ్చి చౌదరి గారు చాలా సీనియర్ కదా. మరి ఆయన మీద కూడా ఆరోపణలు నిజమైనవా లేకపోతే ఉత్తిస్తారు? ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈ జిల్లాలో నేను ప్రత్యేకంగా పేరు ఉదాహరించక్కర్లేదు. మీకు 100% కూడా శాసనసభ్యులందరూ కూడా ఇసుక విషయంలో అధికార పార్టీకి చెందినటువంటి వారు అందరూ కూడా పూర్తిగా దోచుకున్నారనేటువంటి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఓకే, ఇది కేవలం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాడిని కనుక నేను చెప్పే మాట కాదు. ఈ జిల్లా ప్రజలు యావత్తు చెప్పేటువంటి మాట. నిజానికి ఇవాళ అసలు తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి అవినీతి వల్లే ప్రభుత్వం కూడా చివరికి వాళ్ళు కూడా తట్టుకోలేనంతగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది అనుకుంటున్నాను నేను. వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు, ప్రభుత్వం కూడా తట్టుకోలేనంతగా ఇవాళ ఫ్రీ ఇసుక అనేటువంటి పాలసీ తీసుకురావడానికి కూడా తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఇసుక అవినీతే కారణం అనేటువంటి మాట. ఎవరు బాగా సంపాదించారు? ఎవరు అందరూ ఎవరు అధికార పార్టీకి చెందిన వాళ్ళలో ఎవరు బాగా లీడ్ లో ఉన్నారు? అది అంత నాకు స్టాటిస్టిక్స్ కానండి. మీరేదో మామిడి పడుతున్నట్టున్నారు. లేదు ఇబ్బంది ఉండదు. అర్థం చేసుకోగలను. మామూలుగా అయితే దుర్గేష్ గారు వాయిస్ ఆడతారు, కానీ మీరేందో కొంచెం అంటున్నారు. చెప్పింది నాకు తెలిసి ఈ జిల్లాలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని ఎలా చెప్పాలంటున్నా. అందరూ ఎక్కువే. అందరూ ఎక్కువగానే అందరిలో ఎవరు ఎక్కువ?
అది నా దగ్గర స్టాటిస్టిక్స్ Statistics, చెప్పలేను. అది అంత అంటే నా దగ్గర సరైన అంటే హోంమంత్రి లాంటి వాళ్ళు కూడా చేస్తారు ఇట్లాంటివి చేసింటారా? నా దగ్గర సరైన సమాచారం లేకుండా ఓకే, చెప్పలేకపోతే లేకపోతే ఈ జిల్లాలో జరిగినంత ఇసుక అవినీతి మాత్రం ఇంకే జిల్లాలో జరిగి ఉంటుందని కూడా నేను అనుకోను. ఓకే, మరి ఇప్పుడు హోంమంత్రి యనమల ఇద్దరు సీనియర్ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? ఇసుక వరకు ప్రత్యేకంగా వారి మీద ఈ రకమైనది లేదు, కానీ ఇన్ఎఫెక్టివ్ గా ఉన్నారనేటువంటిది మాత్రం ఇద్దరు ఇన్ఎఫెక్టివ్. యనమల అంత పెద్ద సీనియర్, ఆయన అక్కడ మామూలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వరకు హైదరాబాద్ వరకు పరిమితం అయిపోతున్నారు, కానీ ఇక్కడ జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఆయన తమ్ముడి మీద పెద్ద గొడవ అది ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నింటిలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వారు కృష్ణుడి గారే అవుతున్నారు అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి. తర్వాత అక్కడ ఉన్నటువంటి డివిస్ కంపెనీ విషయంలో కూడా అది పెట్టడం విషయంలో కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎన్నికలకు ముందు ఇందాక చెప్పారు కదా సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని. ఎన్నికలకు ముందు సాధ్యమైంది ఏమన్నారంటే ఏవైతే భూములు SEZ కింద మీ దగ్గర తీసేసుకున్నామో ఆ భూములు తిరిగి ఇచ్చేస్తామని సాక్షాత్తు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు కాకినాడ దగ్గర డివిస్ కి. ఇవాళ వచ్చిన తర్వాత మేము ఇవ్వడం కుదరదు, దానికి కాస్త కొంచెం ఎన్హాన్స్ చేసి మేము మీకు కాంపన్సేషన్ ఇస్తాం తప్పితే ఇవ్వమనేటువంటి మాట చెప్తున్నారు. ఇలాగా ఎన్నికలకు ముందు వారు చెప్పిన మాటలు కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు కానీ పూర్తిగా పొంతం లేకుండా ఉన్నాయి. అందుకే అంత తొందరగానే ప్రజల్లో చులకనైపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మేసాల సత్యనారాయణ గారు AITC నాయకులు వారి లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. హలో నమస్కారం. చెప్పండి, ఏంటి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా చాలా గట్టిగా ప్రభావితం చేసింది అంటున్నారు. ఇద్దరు మంత్రులు, ప్రధానంగా హోంమంత్రి గారు ఉన్నారు, ఆర్థిక మంత్రి గారు, ఇద్దరు కీలకమైన మంత్రులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎట్లా పనిచేస్తున్నారు అనుకున్నారు? జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంది? అధికార పార్టీ అందరినీ సమానం చేసేలా కాకుండా ఏకపక్షంగా తమ తోచిన ధోరణిలో చేసుకుపోతుందండి. ఇసుక మాఫియా మీద అధికార పార్టీ ఏకపక్షంగా చేసుకుపోతుంది. ఇసుక మాఫియా విషయంలో అసలు ఏ మాత్రం కూడా సంతృప్తి కలగట్లేదు. దోచుకుంటేగానే వాళ్ళు అధికారులు పంచుకుంటున్నారు తప్ప తప్ప ప్రజలకి న్యాయంగా ఇసుక పంపిణీ జరగట్లేదండి. కాదు ఇప్పుడు ఫ్రీ అయిపోయిన తర్వాత కూడా దోచుకుంటున్నారా అన్నది నా ప్రశ్న. వాళ్ళకి ఒక సిస్టమ్ పెట్టుకున్నారండి, వాళ్ళ పర్మనెంట్ మెకానిజం పెట్టుకున్నారు డబ్బులు రాబట్టుకోవడానికి. డబ్బులు రాబట్టడానికి పర్మనెంట్ మెకానిజం పెట్టుకున్నారు. ఎవరెవరు బాగా పెట్టుకున్నారు ఇళ్లలో? దుర్గేష్ గారు మామిడి పడుతున్నారు, మీరని చెప్తారా? ప్రధానంగా పేర్లు ఎందుకులేండి, పేర్లు మొత్తం మీద ఈస్ట్ గోదావరి తెలివైనాళ్ళండి, పేర్లు ఎందుకులే అంటున్నాడు ఆయన కూడా. ఓకే, చెప్పండి. వాళ్ళు ప్రధానంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికీ ఎట్లా దోచుకుంటున్నారు మీరు చెప్పేదాని ప్రకారం? అంటే వాళ్ళు నిర్దిష్టమైన కోటాలు వాళ్ళకి అయ్యాకనే మిగతా బయట జనానికి పంపిణీ జరుగుతుందండి. అచ్చా, వాళ్ళకి అంటే వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారా? బయటకు హైదరాబాద్ కి ట్రక్కుల్లో వెళ్ళిపోతున్నాయండి. హైదరాబాద్ ట్రక్కులు వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఆ రకంగా దోపిడీ జరుగుతుంది. నేను శ్రీనివాస్ గారు కరెక్టేనా? ఇప్పటికీ కూడా దోపిడీ జరుగుతుంది. మీరేనా చెప్తారా? మీకు మొహాటేనా? రాజమండ్రి మాఫియాకి ప్రధాన కేంద్రంగా ఉందండి. రాజమండ్రి ప్రధాన కేంద్రంగా. జిల్లాలో శాండ్ మాఫియా అనేది 100% జరిగినటువంటి ఘటనలన్నింటినీ కూడా ఆ రోజు మీడియా అంతా బహిర్గతం చేసింది. 80% దోచుకుపోయిన తర్వాత మిగిలినటువంటిది 20% కూడా కనబడలేదు. ఆ టైంలో ప్రభుత్వం ఇప్పటికి కూడా వాళ్ళకి ప్రయారిటీ ఆ టైంలో అధికార పార్టీ వాళ్ళు ప్రయారిటీ తీసుకుని వాళ్ళు తీసుకెళ్లి హైదరాబాద్ అమ్ముకున్న తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. ఎప్పుడు దోచుకుపోవడం అనేది ఫ్రీ పాలసీ అనేది సామాన్యుడికి అందడం లేదు, అందడం లేదు. అలాగే ఒక ఇసుక మాఫియా కదండి, ఇక్కడ డ్రగ్ మాఫియా కూడా ప్రధానంగా కీలక పాత్ర. డ్రగ్ మాఫియా ఇక్కడ స్టూడెంట్స్ పాడైపోతున్నారండి. ప్రతి కాలేజెస్ లోని డ్రగ్స్ పంపిస్తున్నారు. దాని మీద ఎవరూ పట్టించుకోవడం లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. చాలా వరకు కూడా చాలా కాలేజెస్లో కుర్రాళ్ళందరూ కూడా ఇంజక్షన్స్ చేసుకుంటూ ఈ మధ్యకాలంలో పోలీసు వారు అనేక కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా దౌర్భాగ్యం పెట్టినా అలాంటి మాఫియాకు కూడా ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, పోలీసు వారితో మాట్లాడడం, ఇలాంటి దౌర్భాగ్య స్థితులు కనపడుతున్నాయి. ఇక్కడ బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. దీని మీద హోంమంత్రి ఇక్కడే కదా, అందుకని ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా దృష్టి హోంమంత్రి గారు ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. కాకపోతే ఇక్కడ దౌర్భాగ్యం రాజమండ్రిలో ఆ పరిస్థితి కొనసాగుతుంది. అలా లిక్కర్ మాఫియా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ లిక్కర్ అంతా కూడా కల్తీ లిక్కరే. గ్రామాల్లో చాలా వరకు కూడా అనారోగ్యాలతో స్లమ్ ఏరియాస్లో చాలా ఘోరమైన విపత్కర పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది 100% ఘోరమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి చేరుకుంది రాజమండ్రి. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. నిర్దిష్టంగా పలానా వాళ్ళ నియోజకవర్గం ఇట్లా జరిగింది చెప్పగలుగుతారు? ఎవరండి? నిర్దిష్టంగా సార్ మేము చెప్తున్నాం కదా,
అలాగే ప్రజలు ఏ ప్రాంతానికి ఏ వార్డుకి వెళ్ళినా ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు అటువంటి ఈ మధ్యకాలంలో ఘోరమైనటువంటి పరిస్థితులు, బ్లేడ్ బ్యాచ్ అని, లేదంటే వేరే బ్యాచ్ అని ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళంతా ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారు, పబ్లిక్గా అమ్ముతున్నారు. పోలీస్ స్టేషన్లు ఎదుర్కొంటా, రైల్వే స్టేషన్లు ఎదుర్కొంటా ఇలా అమ్ముతున్నా ఎవరు పట్టించుకునేటటువంటి దాఖలాలు కనబడడం లేదు. క్రైమ్ రేట్ మీద ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలతోని అవగాహన సదస్సులు నిర్వహించడం, ప్రజలతో కోఆర్డినేట్ చేసుకుంటూ దీని మీద ముందుకు వెళ్ళడం అనేది ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రక్రియ. ఇదంతా దురదృష్టవశాత్తు అలాంటివి ఏమి చేయడం లేదు. ఖచ్చితంగా రాజమండ్రి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో యువత సర్వనాశనం అయిపోతుంది. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కాపాడమని కోరుతాం. రైట్. నరేష్ కుమార్ గారు అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు. నరేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. హలో, నమస్కారం, మాట్లాడండి సార్. మా పేరు చింతా నరేష్ కుమార్ రెడ్డి, మాది అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం. సార్ మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇక మన గవర్నమెంట్ ఏం లేదు సార్, ఇప్పుడు మేము రెడ్డి సామాజిక వర్గం, కానీ మాకు ఇక్కడ సర్టిఫికెట్లు ఏవి తీసుకున్నా కూడా కాపు అని వస్తుంది, కాపు అని పెడతారు సార్. కానీ మొన్న కాపు కార్పొరేషన్ కింద లోన్లు అన్ని ఇచ్చారు, ఇంటర్వ్యూలు చేశారు. అక్కడికి మేము వెళ్తే మీకు కూడా ఏమైనా వచ్చారా? అదే సార్ చెప్తున్నా ప్రాబ్లం. ఇక్కడ మేము వెళ్తే ఏమంటున్నారు, మీరు రెడ్డి మీకు ఇయ్యం అంటే, మేము సర్టిఫికేట్ తీసుకెళ్తే గవర్నమెంట్ మాకు కాపునే ఇస్తుంది. మేము ఇట్లాంటివి కాపుని ఇస్తుంది కానీ రెడ్డి అని పేరు ఉంది కాబట్టి ఇవ్వమంటున్నారు. మరి చెప్పండి సార్. నరేష్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి మేము కాపునే పెట్టుకుంటాము కానీ మరి మాకు ఇవ్వట్లేదు. దాంట్లో అక్కడ కాపు అనేది సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు వారికి అనుభవం దీంట్లో. రాయలసీమ ఏరియాలో ఏదైతే ఇప్పుడు కాపు, ఒంటరి, బలిజ అంటున్నారో బలిజల కింద గుర్తిస్తారు. బలిజని సినానిమస్ విత్ కాపు. వేరే కాపు ఈక్వల్ టు రెడ్డి. అక్కడ మామూలుగా వ్యవసాయదారుని కాపుదారుడు అనేవారు. అక్కడ అందరినీ కూడా అప్పట్లో రెడ్డి కమిటీ. ఆ విధమైన కన్ఫ్యూజన్ అక్కర్లే. ఇవాళ ఏదైతే బీసీ స్టేటస్ పెడుతున్న కాపు కులం ఏంటంటే బలిజ, ఒంటరి లేదా కాపు. రైట్. అయితే ఫైనల్ ఇది చెప్పండి, ఏంటి డ్రగ్ మాఫియా అంటున్నారు, రాజమండ్రి అంటే మన మేడా శ్రీనివాస్ గారు మ్యాగ్నిఫైడ్ గ్లాస్ లో చూస్తా ఉన్నారు. తప్పకుండా ఆయన చెప్పిన శాసనసభ్యుడిగా ఏదైతే ఇవాళ డ్రగ్ మాఫియా కానీ, డ్రగ్ ఇష్యూస్, పిల్లల్లో డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే క్రైమ్ రేట్ కానీ, తప్పకుండా దాని మీద దృష్టి సారించాం, జరుగుతూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఎక్కడైతే ఉందో దీన్ని అంతటి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పంజాబ్ లో మనం చూస్తా ఉన్నాం, వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి జాతి నిర్వీర్యం అయిపోతా ఉంది. కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా మేము అలసత్వం ప్రకటించమని మాత్రం చెప్తాం. గంజాయి అనేది కన్సంప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది, స్టూడెంట్స్ లో పెరిగింది అనేది మాత్రం చాలా వాస్తవ చిత్రమే. దాంతోపాటు డ్రగ్స్ అనేవి కూడా ఎంటర్ అయినాయి, కానీ గంజాయి మాత్రం విద్యార్థుల్లో బాగా గంజాయి కూడా పెరిగింది. హైదరాబాద్ లో అక్కడక్కడ ఉంటాయి కానీ ఈస్ట్ గోదావరిలో, రాజమండ్రిలో. చిన్న ఉదాహరణ చెప్తానండి. మనకి ఇక్కడ గిరిజన అంటే మామూలుగా ఇవాళ ఏదైతే ట్రైబల్ ఏరియా ఉందో గతంలో రాజ్మా ఇవన్నీ కూడా పెంచేవారు. ఇది కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, నేనే తీసుకెళ్ళాను. రైట్. కల్టివేషన్ ఏదైతే గాంజా కల్టివేషన్ విపరీతంగా పెరిగిపోయి టీచర్లు కూడా పనిచేయట్లేదు వ్యవస్థ వచ్చింది. టీచర్లు గాంజా కల్టివేషన్ చేస్తున్న వ్యవస్థ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా నేను హోమ్ మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్ళా, సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి పరిణామాలు రావడం అనేది చాలా దురదృష్టకరం. అసలు ఊహించనటువంటి పరిణామాలు, డ్రగ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ఈ శాండ్ మాఫియాలు కూడా విజృంభిస్తున్నాయంటున్నారు. పేర్లు చెప్పడానికి నాయకులంతా కూడా మొహాటపడుతున్నారు కానీ వాస్తవానికి అందరిలోనూ చాలా మందిలో ఉందని వారు మొహాటపడుతూనే చాలా విషయాలు చెప్తున్నారు. ఆ పరిస్థితి కంట్రోల్ చేయకపోతే అది సమాజానికే నష్టం అని చెప్పాలి. ఇది నేటి వార్త. దుర్గేష్ గారు, అలాగే ఆకుల సత్యనారాయణ గారు, మేడా శ్రీనివాస్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.